అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఒక స్టేట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే గుజరాత్ రాష్ట్రం. ఈ వీడియోలో గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేస్తూ ఒక 10 days వరకు అయితే ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. మీరు అన్ని వీడియోస్ వస్తుంటాయి మీకు సీరియల్గా. సో కొత్తగా ఈ ఛానల్కి వచ్చి చూస్తున్న వాళ్ళకి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు ఫ్యూచర్లో నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి మీరు నాకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నేను బయలుదేరి నాకు దగ్గరలో ఉన్న పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. నేను అక్కడ నుండి సో గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేషన్కి అయితే ట్రైన్ బుక్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఆల్ నాకు ఒక 22 గంటల దాకా టైం పడుతుంది జర్నీ చేయడానికి. ఇంకా ట్రైన్లో వెళ్తూ వెళ్తూ అన్ని మాట్లాడేసుకుందాం. సో ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. మిమ్మల్ని రైల్వే స్టేషన్లో కలుస్తాను మళ్ళీ. సో ఇందాకే రైల్వే స్టేషన్ వచ్చి కూర్చున్నాను. చాలా స్వెట్టింగ్ వస్తుంది అసలు. ఒక 2 days నుండి చాలా స్వెట్టింగ్ నిజంగా. ఇంత ముందాక రైల్వే స్టేషన్ కూర్చున్నాను. రైల్వే స్టేషన్ ఇది ఇంకా ఒక ½ an hour బట్టి ఉంది మన ట్రైన్ రావడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:40 అవుతుంది టైం. 10 కల్లా వచ్చేవచ్చు మన ట్రైన్ అయితే. సో మోస్ట్లీ ఇంకా రేపు మార్నింగ్ కలుసుకుంటాను మళ్ళీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర గైస్. నైట్ అంతా వచ్చి చెప్పాను కదా వీడియో తీయనికి లేదు, వచ్చేసి ఫాస్ట్గా పడుకున్నాను. నైట్ ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అంత 10:15 ఏమో అయింది. సో ఎక్కేసి ఇంకా పడుకున్నా. అండ్ ఇప్పుడే 6:37 అవుతుంది ఆల్మోస్ట్. లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా చూడండి. సో టిఫిన్ కూడా తెప్పించేసాను అనమాట. 50 రూపీస్ అంట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మహారాష్ట్రలోని ఒక భూస్వాల్ అనే జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్లో. ఓకే, స్టేషన్ కూడా రీచ్ అయిపోయింది. ఒకసారి టిఫిన్ అయితే టేస్ట్ చేసి చూద్దాం. ఇంకా ఆకలేస్తుంది, పొద్దుపోతుంది అదేంటో. లెట్స్ ట్రై దిస్ ఫుడ్. ఒకసారి ఫుడ్ అయితే అయితే ఓపెన్ చేశాను కూడా, అది కనిపిస్తుందా? సో 2 ఇడ్లీ 2 వడ ఇట్లా ఇచ్చేసారు. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎట్లుందో. పర్లేదు, బాగానే ఉన్నట్టుంది. పర్లేదు, బాగానే ఉంది. మరీ వరస్ట్ ఏం లేదు. సాంబార్తో ఇచ్చాడు. మన దగ్గర చట్నీ ఉంటుంది కదా, సాంబార్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా తినేసేయాలి. ఎందుకు భూస్వాల్ జంక్షన్లో ఆగినట్టుంది. ఫుడ్ వాటర్ అని చెప్పేసి అందరూ వస్తుంటారు కదా. ఇక చూసి తినేసి కలుస్తాను మళ్ళీ. చూడండి అంత వెదర్ అంతా ఎంత బాగుందో. మంచిగా వర్షం పడినట్టుండే నైట్ అంతా. ఇటు సైడు పచ్చగా కనబడుతుంది. అంత మొక్కజొన్న తోటలు వేసారు చూడండి అంతా. ఇక్కడ వరి తక్కువ లేండి మహారాష్ట్రలో. మొక్కజొన్న కానీ పత్తి ఇలా అన్నీ పంటలు వేస్తూ ఉంటారు. చూడండి బాగుంది కదా. వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా వస్తుంది. తెలంగాణలో వర్షం పడుతుంది, లైట్ వర్షం పడుతుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే. డోర్ దగ్గర నిలబడితే తెలుస్తున్నది. మామూలుగా లేదు కదా. ఇక్కడ ఇలా చిన్నగా పెంకులతో ఇల్లు కట్టుకున్నారు చూసారా. ఇలా ఏంటంటే ఊళ్ళో ఉండకుండా వీటి దగ్గర చిన్న ఇల్లు కట్టేసుకొని ప్రశాంతమైన ప్రకృతిలో ఇలా చూడండి వ్యవసాయం చేస్తున్నారు చిన్నగా. ఇదంతా మీకు కనిపిస్తుందంటే చెరుకు పత్తి కానీ అలా అన్ని వ్యవసాయం చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎడ్లు కనిపిస్తున్నాయి చూసారా. బాగుంది అసలు. ఏదో సిటీలోకి ఎంటర్ అయినాం అనుకుంటా. సో ఇది వచ్చేసి వైరాలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. వైరా సిటీలోకి మనం అయితే. చూడండి అంత చెరుకు. ఇక్కడ దాదాపుగా ఒక 50% నుంచి ఒక 70% వరకు షుగర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటారు. షుగర్ కేన్ చెరుకుని చూడండి ఎంత లార్జ్ ఆఫ్ అమౌంట్లో ఉందో. ఇక్కడ నుండి దాదాపు అక్కడి వరకు ఉంది చూసారా. సూపర్ కదా అసలు, చాలా బాగుంది. మనం ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ వచ్చేసి 12656 అనే ట్రైన్ గల నెంబర్ అది. ఇది వచ్చేసి మీ జీవన్ ఎక్స్ప్రెస్ అనమాట, సూపర్ ఫాస్ట్. ఇది వచ్చేసి ఎవ్రీడే చెన్నై సెంట్రల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వరకు మనకు అహ్మదాబాద్ రీచ్ అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. మన పక్కనే హైవే ఉంది, ఎక్స్ప్రెస్ హైవే. మంచిగా మనం హైవే బైక్ వేసుకొని వస్తే ఇట్లా వెళ్ళిపోవచ్చు లేండి. బాగుంది రూట్ కూడా.
ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అట్లా అవుతుంది. ఇంకా మనకి ఈవినింగ్ పడుతుంది లేని టైం 5:30 to 6 అలా అవుతుంది మనం రీచ్ అయ్యేసరికి. చూస్తున్నారు కదా, అంతా చెప్పాను కదా అక్కడ ఇల్లు చూసారా, సేమ్ అంతటా అలాగే ఉన్నది. అసలు చాలా బాగా వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడైతే. కొన్ని గ్రామాలు చూడండి, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, అవి చూడండి చిన్న కొండపైన ఇట్లా పక్కనే రైల్వే ట్రాక్, దాదాపు ఒక 20 నుంచి 30 ఇల్లు ఉన్నాయి అంతే. అలా నివసిస్తున్నారు ఇక్కడ కొంతమంది అయితే. ఫైనల్ ఇప్పుడైతే గుజరాత్లోకి అప్పుడే ఎంటర్ అయితే నేను పడుకొని ఉన్నా. లేచి చూసేసరికి ఆల్మోస్ట్ ఆల్ సూరత్ దాకా వచ్చేసిన. ఇప్పుడు సూరత్ స్టేషన్లో ఉంది ప్రజెంట్. సూరత్ సిటీలో ఉదానా అనే స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆపాడు. అండ్ ఫోటో కూడా ఇక్కడ చూడండి, ఫోటో అయితే తీసుకున్నాను ఇప్పుడే. మీల్స్ అంట, అది చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 1:25 అవుతుంది టైం. మనం చెప్పాను కదా అప్పుడు మనం దిగేసరికి ఆల్మోస్ట్ 5:30 to 6 o'clock అయితే అవుతుంది. ఇప్పుడు అది ఒకసారి ఫోటో దీని ఎలా ఉందో మీకు చెప్తా. ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఇచ్చాడు. అండ్ ఇక్కడ రోటీ అండ్ స్వీట్ ఇట్లా ఇచ్చారు అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో, ఎంత దొడ్డు రైస్ ఉంటుంది కదా, ఇలా చూడాలి మన టేస్ట్ ఎట్లా ఉంటుందో చూపిస్తారండి. చూడండి అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది చూస్తాం. కర్రీస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, ఇక ఆల్మోస్ట్ ఎలా అనుకుంటే థాలీస్ ఉంటాయి కదా, గుజరాత్ థాలీ, పంజాబ్ థాలీ, అలా అట్లా ఉంటుంది అనమాట ఫుడ్. ఇట్లాంటి థాలీస్ తిన్నాను నేను చాలా వరకు. అంతే ఉంటుంది నార్త్ సైడ్ ఎలా ఉంటుంది అట్లా ఫుడ్. తిన్న తర్వాత కలుస్తాం మళ్ళీ. బ్రిడ్జ్ క్రాసింగ్ ఉంది చూడండి. పక్కనే సిటీ, ఇదంతా సూరత్ సిటీ అనమాట. ఓషన్ కనెక్ట్గా ఉంటుంది వాటర్ ఇక్కడ నుండి. బాగుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న అంతా గుజరాత్ రాష్ట్రమే చూస్తున్నారు కదా. చాలా మటుకు ప్లేన్ ల్యాండ్లో కూడా ఉందిలేండి. అండ్ ఇంకా మనం వడోదరా అనే స్టేషన్కి ఒక 10 kilometers దూరంలో ఉన్నాం. చూడండి ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా పెట్టారు. ఇదంతా అదే చూస్తున్నారు కదా మీరు అంతా. చూడండి యూకలిప్టస్ ఉంటుంది చూసారు కదా, ఇదంతా అదే పంట. ఎంత హైట్ ఉందో చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3 o'clock అవుతుంది. ఇక్కడ పంట భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. అతను చూడండి హాయ్ చెప్తున్నాడు మనకి. చాలా లార్జ్ అండ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉంది చూడండి, అసలు ఎంత ప్లెయిన్ ల్యాండ్ ఉందో. అసలు మన సైడ్ ఇట్లా ఉండదు లేండి, మొత్తం అంతా వరేసేస్తారు కదా అంతే కంప్లీట్గా. ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. ఇంకొక 5 to 10 minutesలో మనం దిగబోతున్నాం స్టేషన్లో. అక్కడ నుండి దిగి డార్మేటరీకి వెళ్ళిపోవాలి. ఇంకా చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. మనకు అక్కడ వచ్చేసి ర్యాపిడ్ అయితే అవైలబుల్గా ఉంది గుజరాత్ మొత్తంలో, ఎక్కడైనా మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుందాం మనం. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాయి ఇంకా. సో ఇక్కడ బీరకాయ, దొండకాయ ఇవి కూడా పండిస్తున్నారు చూడండి. ఇక్కడ ఫామ్స్ ఇవన్నీ అవే కంచె కట్టేస్తారు కదా మనకు, అలాగా ఉంది చూడండి. బాగుంది, నీట్గా వేస్తున్నారు. చుట్టూ పచ్చదనంతో నిండిపోయింది అనుకోండి. నైస్ నైస్. సో ఫైనల్లీ జంక్షన్ అయితే రీచ్ అయిపోయి. చూసారా బ్యాక్ సైడ్లో ఉంది ట్రైన్. అహ్మదాబాద్ స్టేషన్ కంటే ముందు వచ్చే మణినగర్లో దిగాను. ఇక్కడ నుంచి మళ్ళీ డార్మెటరీ వచ్చేసి 3.2 kilometers అట్లుంది. సో అక్కడికే వెళ్ళిపోవాలి. ఇంకా ర్యాప్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. సో నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.